హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ఆల్రెడీ మీరు చూసిన టెక్నికల్ ఆరంటే ఫ్రెండ్స్. ఈరోజు మన టాపిక్ వచ్చి ఒక 5,000 రూపాయలలో ఎక్సలెంట్ మొబైల్ అనేది తీసుకొచ్చాను. అయితే ఆ మొబైల్ ఎలా ఉంది, దాని ఫుల్ డీటెయిల్స్ తెలుసుకునే ముందు ఫస్ట్ టైం ఎవరైతే మన వీడియో చూస్తున్నారో మన కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ అని ఉంటుంది, దాన్ని ఒక ఒత్తండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఒకటి ఆల్లో పెట్టుకోండి. నేను ఏదైనా వీడియో తీసినా కూడా మీ మొబైల్కి నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. ఫ్రెండ్స్, ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇన్ఫర్మేషన్ బాగా అనిపిస్తే మీ ఫ్రెండ్స్కి షేర్ కూడా చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, ఇక మ్యాటర్లోకి వెళ్తే మనకి ఇన్ఫినిక్స్ నుంచి ఒక మొబైల్ అనేది డిసెంబర్ 16న లాంచింగ్ అవుతుంది. అయితే ఇన్ఫినిక్స్ నుంచి స్మార్ట్ 8 మొబైల్. ఈ మొబైల్ వచ్చి ఫ్యూచర్స్ అనేది చాలా అద్భుతమైన ఫ్యూచర్స్. బడ్జెట్ పరంగా చూసినప్పుడు చాలా బెటర్ అని చెప్పొచ్చు. ఈ మొబైల్ ప్రైస్ వచ్చి మనకు 5,000 లేదా 6,000 రూపాయల మధ్యలో పెట్టగలుగుతారు కాదు, పెడతారు అంతే. ప్రైజ్ అనేది చాలా బెటర్ అని చెప్పొచ్చు. ఎందుకంటే 5,000 రూపాయల మొబైల్లో చాలా ఎక్సలెంట్ ఫీచర్స్ అనేవి ఇందులో ఉంటాయి. అయితే ఇన్ఫినిక్స్ స్మార్ట్ 8 మొబైల్, ఇందులో వాడిన ప్రాసెసర్ వచ్చి మనకి యూనిక్ ప్రాసెసర్, యూనిక్ T606 ప్రాసెసర్. ఈ ప్రాసెసర్ అనేది గేమర్స్కి అయితే అస్సలు పని కాదు. నార్మల్ బేసిక్స్ యూజర్స్ ఎవరైతే ఉన్నారో వారి కోసం అయితే చాలా అద్భుతంగా యూజ్ అవుతుంది. ఇది మన మల్టీ టాస్కర్ అయినా, ఫోన్స్ కాల్ లిఫ్టింగ్స్ అయినా, చిన్న చిన్న గేమ్స్ అయినా వారి కోసం అయితే చాలా అద్భుతంగా యూజ్ అవుతుంది. ఈ మొబైల్ అనేది పెద్దవారి కోసం అయితే చాలా బెటర్ అని చెప్పొచ్చు నా ఉద్దేశం ప్రకారం. ఓన్లీ నార్మల్ ఆన్లైన్ క్లాసింగ్ ఎవరైతే చిన్నపిల్లలు చేస్తున్నారో వారి కోసం కూడా చాలా అద్భుతంగా చెప్పగలుగుతాను ఈ మొబైల్ అనేది. ఫ్రెండ్స్, అలాగే మనం ఇందులో డిస్ప్లే విషయానికి వస్తే డిస్ప్లే వచ్చి మనకు 6.7 ఇంచ్ డిస్ప్లే లభిస్తుంది. ఫుల్ బెజర్లెస్ డిస్ప్లే విచ్ పంచ్ హోల్తో లభిస్తుంది. దీని రిఫ్రెష్ రేట్ వచ్చి 90 రిఫ్రెష్ లభిస్తుంది. ప్రొడక్షన్ వచ్చి మనకు గొర్రెల గ్లాస్ పైతో ప్రొడక్షన్ కూడా లభిస్తుంది. డిస్ప్లే పరంగా చూసినా కూడా చాలా బెటర్ అని చెప్పవచ్చు. ఏదైనా వీడియో చూసినా కూడా ఎక్స్పీరియన్స్ అనేది చాలా అద్భుతమైన ఎక్స్పీరియన్స్ అనేది లభిస్తుంది. దీని రిఫ్రెష్ రేట్ కూడా 90 రిఫ్రెష్ రేట్ అంటే మీరే అర్థం చేసుకోండి దీనిలో మనం ఎంత మల్టీ టాస్కింగ్ చేసినా రిఫ్రెష్ రేట్ 90 అనేది చాలా అద్భుతమైన ఫీచర్స్. కాబట్టి డిస్ప్లే కూడా ఒక లెక్క అయితే చాలా బెటర్ అని చెప్పొచ్చు నా ఉద్దేశం ప్రకారం. 5,000 రూపాయలలో మనకి డిస్ప్లే పరంగా చూసినా కూడా బెటర్ అని చెప్పొచ్చు. ప్రొసెసర్ కూడా నార్మల్ బేసిక్ యూజర్స్ ఉన్నారు కాబట్టి వారి కోసం కూడా చాలా అద్భుతమైన యూజింగ్ కాబట్టి బెటర్ అని చెప్పొచ్చు. ఫ్రెండ్స్, ఈ కెమెరా విషయానికి వస్తే కెమెరాస్ వచ్చి మనకి బ్యాక్ సైడ్ డ్యూయల్ కెమెరా లభిస్తుంది. మెయిన్ కెమెరా వచ్చి 13 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ కెమెరా. సెకండ్ కెమెరా వచ్చి 0.8 మెగాపిక్సెల్. ఇది మెన్షన్ అయితే ఏం చేయలేదు ఏం కెమెరాస్ అనేది. ఫోటో తీసినా కూడా చాలా బెటర్ అని చెప్పవచ్చు నా ఉద్దేశం ప్రకారం. ఫ్రెండ్స్, ఈ బ్యాక్ సైడ్ ఒక రింగ్ లైట్ లభిస్తుంది. ఇందులో మనకి బ్యాక్ సైడ్ కెమెరాస్ యూజ్ చేసుకొని ఫుల్ హెచ్డీ వరకు 30 fps రికార్డింగ్ అనేది చేసుకోవచ్చు. అలాగే ఫ్రంట్ కెమెరా విషయానికి వస్తే ఫ్రంట్ కెమెరా 8 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా. ఇందులో మనకు ఒక ఎల్ఈడి ఫ్లాష్ లైట్ లభిస్తుంది. ఫ్రంట్ కెమెరాలో ఫ్లాష్ లైట్ లభించడం ఇది ఫస్ట్ టైం మొబైల్ అని చెప్పొచ్చు. అది కూడా 5,000 బడ్జెట్ రూపాయల్లో. ఇందులో ఫ్రంట్ కెమెరా యూజ్ చేసుకొని 30 fps ఫుల్ హెచ్డీ వరకు రికార్డింగ్ అనేది కూడా చేసుకోవచ్చు. 5,000 రూపాయలలో మనకు ఫుల్ హెచ్డీ వరకు 30 fps రికార్డింగ్ అనేది చాలా బెటర్ అని చెప్పవచ్చు. మనకు ఫ్రంట్ బ్యాక్ రెండు కెమెరా యూజ్ చేసుకొని ఫుల్ హెచ్డీ వరకు రికార్డింగ్ అనే ఆప్షన్ చాలా అద్భుతంగా ఉంది మనకు 5,000 రూపాయల లోపు. ఫ్రెండ్స్, ఇందులో మన బ్యాటరీ విషయానికి వస్తే బ్యాటరీ వచ్చి 5000 mAh బ్యాటరీతో లభిస్తుంది. USB to Type-C కేబుల్తో లభిస్తుంది. ఇక్కడ మరొకటి చూడండి ఫ్రెండ్స్, USB to Type-C కేబుల్. ఇది 5,000 రూపాయల మొబైల్లో USB నుంచి Type-C కేబుల్ కూడా లభిస్తుంది. అంటే చాలా బెటర్ అని చెప్పవచ్చు 5,000 బడ్జెట్ లోపట్లో. ఇందులో మనకు ఛార్జర్ వచ్చి మనకు 10 వాట్ ఛార్జర్తో లభిస్తుంది. ఇది నార్మల్ ఛార్జర్. బడ్జెట్ మొబైల్స్లో ఏ మొబైల్లో చూసుకున్నా 10 వాట్ ఛార్జర్తో లభిస్తుంది. ఛార్జింగ్ టైం అనేది మనకి 2 hours వరకు ఛార్జింగ్ టైం అనేది లభిస్తుంది. బ్యాటరీ బ్యాకప్ అనేది చాలా అద్భుతంగా యూజ్ అవుతుంది. 5000 mAh బ్యాటరీ బ్యాకప్ కాబట్టి చాలా బెటర్ అని చెప్పొచ్చు నా ఉద్దేశం ప్రకారం. ఫ్రెండ్స్, ఇందులో ఆండ్రాయిడ్ గురించి చేస్తే ఆండ్రాయిడ్ V13తో లభిస్తుంది. ఇక ర్యామ్ స్టోరేజ్ విషయానికి వస్తే 3GB ర్యామ్ 64GB స్టోరేజ్ లభిస్తుంది. మెమరీ కార్డ్ వేసుకొని 2TB వరకు ఎక్స్పాండ్ చేసుకునే అవకాశం కూడా ఉన్నాయి. ఫ్రెండ్స్, సెట్స్ అయితే ఇలా ఉన్నాయి, ఎక్సలెంట్ ఉన్నాయి ఫ్రెండ్స్. ఇందులో స్పెసిఫికేషన్ అయితే చాలా అద్భుతంగా ఉన్నాయి. ఫ్రెండ్స్, ఈ మొబైల్ని అయితే వదలకండి. ఈ మొబైల్ చాలా బెటర్ అని చెప్పొచ్చు పెద్దవారి కోసం, చిన్నపిల్లల ఆన్లైన్ క్లాసింగ్ కోసం, వీరి కోసం అయితే చాలా బెటర్ అని చెప్పొచ్చు ఈ మొబైల్. ఫ్రెండ్స్, ఈ మొబైల్ ప్రైస్ డీటెయిల్స్ అయితే 5,000 అని నా ఉద్దేశం ప్రకారం అయితే 5,000కి అయితే బెటర్ అని చెప్పొచ్చు, ఎక్సలెంట్ అని చెప్పొచ్చు. ఫ్రెండ్స్, ఈ మొబైల్ ఎవరైతే కొందాం అనుకున్నారో కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. వీడియోకి ఒక లైక్ అయితే కొట్టండి. మీరు ఇచ్చే సపోర్టే నాకు కొంచెం బెస్ట్ అని చెప్పగలుగుతాను. ఫ్రెండ్స్, ఓకేనా ఫ్రెండ్స్, బాయ్, టేక్ కేర్.